ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని నువ్వు ఇష్టపడితే నిజంగా వాళ్ళ నిజమైన లవ్ స్టోరీ అయితే నువ్వు వద్దన్న పక్కలు చెప్తా చెప్పవా? తను అలా ఉంటాడు, తను ఎలా ఉంటాడు, అతను అలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఈ టైంలో ఎలా చేస్తాడు, ఆ టైంలో అలా మాట్లాడతాడు, ఈ టైంలో ఎలా ఉంటుందని ఇన్ని ముచ్చట్లు నీకు ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు చెప్తే నువ్వు ఇష్టపడుతున్నానన్న దేవుని కొరకు ఏం చెబుతున్నావు? నాకు తమ్ముడు అన్నాడు, మీలాగే మా గేదె కూడా పాలు ఇవ్వలేదండి, ఆయన నమ్ముకున్న తర్వాత మా గేదె 2 లీటర్లు పాలు ఇచ్చిందని చెప్తున్నావా? పిల్లికి జ్వరం వచ్చిందని యేసుప్రభువు నమ్ముకోమని చెప్తున్నావా? గ్యాస్ అయిపోయిందని పరిశుద్ధాత్మ పేరు చెప్తున్నావా? నేను అడుగుతున్నాను, ఏం చెప్తున్నావు? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం అంటే ఏం చెప్తున్నావు? నీకు అర్థమైందా అని అడుగుతున్నాను. అసలు నువ్వు శిష్యుడువా? డౌట్ వస్తుంది. నువ్వు శిష్యురాలువా? డౌట్ వస్తుంది. నువ్వు జస్ట్ యేసుప్రభువుని లైక్ చేసావా? ఇప్పుడు ఉంది కదా అన్నింటిలో లైక్ మాత్రమే చేసావా అని చెప్తున్నాడు. శిష్యుడికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే మొదటి అర్హత, వెళ్ళండి, నేను చెప్పిన ప్రాంతాలకు వెళ్ళండి, మీ ప్రాంతాలే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా నిలబడండి. నశించిపోయే గొర్రెలు చాలా ఉన్నాయి, ఆ గొర్రెలకి సువార్త చెప్పండి. రోడ్డు మీద 4 ఏళ్ళు వేసుకుని వెళ్తానంటే, రోడ్డు మీద 4 అల్లరి చేసుకుని వెళ్తానంటే, రోడ్డు మీద నిలబడి రకరకాల మనుషులు ఎకిలి చర్యలు చేస్తానంటే రోడ్డు మీదే కదా, ఆ రోడ్డు మీదే మీ సెంటర్లోనే పనికిమాలిన మాటలు మాట్లాడుతారంటే ఆ 4 చూసినప్పుడు అవి నశించిపోయే గొర్రెలని నీ కళ్ళకు అనిపిస్తున్నాయా లేదా? ఆ ఎకిలి నవ్వులు నీకు కూడా నవ్వు వస్తుందా? శిష్యుడు ఎలా చూస్తాడు తెలుసా? ఇది ఎలా అయిపోయారేట్రా, వీళ్ళని ఎలాగైనా సరే రక్షించాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు రక్షింపబడిన గొర్రె పిల్లవు. వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఈదులో 4 చెడిపోతున్నప్పుడు, లేదా నీ ఊర్లో 4 తాగుబోతులు అయిపోయినప్పుడు, వ్యభిచారులుగా మారిపోయినప్పుడు, దొంగలుగా మారిపోయినప్పుడు, దోచుకునే వారిగా మారిపోయినప్పుడు వాళ్ళని చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఈదులో చచ్చైన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళే లోపు రకరకాల మనుషులు కనబడతారు. వీళ్ళందరిని చూసినప్పుడు నీకు ఏం డిస్ప్లే వస్తుంది? బాగా తిరుగుతున్నారు, సండే మేమే తిరగలేకపోతున్నాం అనిపిస్తుందా అని చెప్పు. రెస్టారెంట్ ఫుల్ అయిపోతే నీకు కూడా రెస్టారెంట్లోకి దూరాలనిపిస్తుందా? నీకేమనిపిస్తుంది? మళ్ళీ చెప్తున్నాను అబ్బా, అందరు దేవుళ్ళు వేరు, ఈ దేవుడు వేరు. ఈ దేవుడిని నమ్ముకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కొన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడమే కాదు, అసహించుకోవాలి. అసహించుకోవడమే కాదు, ఒక మాట చెప్పాలంటే సాక్రిఫైస్, త్యాగం చేయాలి. వాటిని ఇష్టపడకూడదు. అంటే ఒకప్పుడు నీకు అవి ఇష్టమై ఉండాలి, కానీ ఇప్పుడు అవి నీకు ఇష్టం కాదు. ఎందుకంటే నేను వెంబడిస్తున్నా నా ప్రభువుకి చెప్పండి, అవి ఇష్టం కాదని నీ ఇష్టం ఆయన ఇష్టం అవ్వాలి, ఆయన ఇష్టం అని చెప్పండి, నీ ఇష్టం అయిపోవాలి.